నా పేరు గడ్డం జగదీష్. నేను అవుట్సోర్సింగ్ పద్ధతిలో గత 26 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మరి నాతో పాటు ఉన్నటువంటి 26,000 మంది ఏదైతే పనిచేస్తున్నారో అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. మరి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు, కానీ మాత్రము మమ్మల్ని పర్మనెంట్ చేస్తలేదు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ విధానాన్నే పాటిస్తున్నారు. మమ్మల్ని ఎన్ఎంఆర్ చేసి రెగ్యులరైజ్ చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది, కానీ 10 సంవత్సరాల సీటు మీద కూర్చున్నటువంటి కేసీఆర్ గారు మాట తప్పించిండ్రు. మరి ఇప్పుడైతే మేము కేసీఆర్ గారు కాకుండా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి మా సమస్యలు కూడా మేము ప్రగతి భవన్కి వెళ్ళి డిప్యూటీ సీఎం గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి కాపీలు కూడా ఉన్నాయి మా దగ్గర. మేము సీఎం గారికి కూడా మేము లెటర్లు ఇచ్చినాం. మేము ఒకటే చెప్తున్నాము, 26,000 మందికి మేమైతే ఉన్నామో మమ్మల్ని అందరినీ కూడా ఎన్ఎంఆర్ చేసి రెగ్యులరైజ్ చేయాలి. మరి అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మరి ఇంటి కిరాయిలు ఎంతో ఉన్నాయి, స్కూల్ ఫీజులు ఉన్నాయి, కరెంటు బిల్లు, గసి బిల్లు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి, కానీ మా జీతాలు మాత్రం పెరగట్లేదు. కాబట్టి తక్షణమే మా జీతాలు కూడా 25 నుంచి 30,000 రూపాయలు జీతాలు పెంచాలని, ఈ యొక్క హైదరాబాద్లో ఇంత పెద్ద హైదరాబాద్లో 1,00,000 మంది పనిచేయాల్సిన వ్యక్తులలో కేవలం 25,000 మంది పనిచేస్తున్నాం. కాబట్టి వర్కర్లను కూడా పెంచాలి, మరి అదేవిధంగా జీతాలు పెంచాలి. అదేవిధంగా కార్మికులు కూడా కరోనా టైంలో ఎవరు బయటికి రాకపోతే జిహెచ్ఎంసీలో పనిచేసింది మేము ప్రతి ఒక్కరు ప్రతి విభాగం నుంచి జిహెచ్ఎంసీలో పనిచేసినాం. మరి మాకు జీతాలు పెంచలేదు. అదేవిధంగా కరోనాలో కూడా చనిపోయిన వ్యక్తికి 1,00,000 రూపాయలు కూడా ఇవ్వలే గవర్నమెంట్. మేము ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది, అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, కానీ ఏ ఒక్క కరోనాలో చనిపోయిన వ్యక్తికి 1,00,000 రూపాయలు కూడా సాయం చేయలేదు. కాబట్టి ఆ యొక్క వాళ్ళకు చనిపోయిన వాళ్ళ లిస్టు కూడా మా దగ్గర ఉంది. చనిపోయిన వాళ్ళకు నష్టపరిహారం చెల్లించు. అదేవిధంగా ఈ డబుల్ బెడ్రూమ్లు కూడా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. మరి మాకు ఎందుకంటే ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ఒక రామ్కి సమస్యకు అప్పచెప్తున్నారు. ఆ రామ్కి వాడు చేసింది కాకుండా వాడితోనే అవ్వట్లేదు పని, వాడు వేరే ఏజెన్సీలకు అప్పచెప్పి చేస్తున్నాడు. ఎక్కడ చూసినా హైదరాబాద్లో ఎటువంటి ఇది ఉన్నా కానీ చెత్త కుప్పలన్నీ అదేవిధంగా దర్శనమిస్తున్నాయి. మేము ఎన్నో ప్రకాలుగా కూడా మేము పేపర్ ప్రకటనలు ఇవ్వడం కూడా జరిగింది, కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కానీ రామ్కిని రద్దు చేసి మా జిహెచ్ఎంసీ కార్మికులకు కొత్త వాహనాలు తెప్పించి అదే మా జిహెచ్ఎంసీ కార్మికుల వర్కర్లకు కూడా జీతాలు పెంచితే మేమే హైదరాబాద్ని శుభ్రం చేసి మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీ యొక్క మీడియా ద్వారా మేము పిలుపునిస్తున్నాం. దయచేసి అర్థం చేసుకొని మా మీద ఎటువంటి కోపతాపాలు పెట్టుకోకుండా మా అందరినీ కాపాడతారని, ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని కాపాడుతుందనే ఉద్దేశంతో మేము ఎల్లవేళ మిమ్మల్ని వేడుకుంటాం. మేము ఏదైతే డిమాండ్స్ పెడుతున్నామో వీటిని కూడా తొందరగా మీరు అమలు చేయాలని చెప్పేసి మరి కోరుకుంటున్నాం. అమరవీరుల స్థూపానికి, అమరవీరుల కుటుంబాలకు